అందరికీ నమస్కారం అండి. మే నెల 2026 మేషరాశి వాళ్ళకి శుభాశుభ ఫలితాలు ఇప్పుడు గమనిద్దాం. కాలచక్రంలో మొట్టమొదటి రాశి మన మేషరాశి. మీ పేరుతో మొదటి అక్షరం కనుక చూ, చే, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో ఏదైనా ఒకటైతే ఖచ్చితంగా మీది మేషరాశి అవుతుంది. అలాగే అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, కృత్తికలోని మొదటి పాదంలో పుట్టిన వారు ఖచ్చితంగా మేషరాశి కిందకి వస్తారు. అసలు మేషరాశి వారి లక్షణాల గురించి చెప్పాలంటే మాటలే చాలవు. వీళ్ళు అగ్నితత్వానికి చెందినవారు, పైగా కుదుటి వీళ్ళకి అధిపతి కాబట్టి ఎప్పుడూ ఒక రకమైన ఫైర్లో ఉంటారు. వీరు దేనికి భయపడరు. ఏ పని చేయటానికైనా సరే ముందెనక ఆలోచించకుండా ధైర్యంగా దూకేటువంటి సాహసం వీళ్ళకు ఉంటుంది. పుట్టుకతోనే వీళ్ళలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. 10 మందిని శాసించాలన్నా, 10 మంది దారికి చూపించాలన్నా వీళ్ళ తర్వాత ఎవరైనా. కోపం కూడా వీళ్ళకి ముక్కు మీదే ఉంటుంది. టక్కున కోపం వస్తుంది కానీ మరుక్షణమే ఎనగనట్టు కూలుగా అయిపోతారు. మనసులో మాత్రం ఎటువంటి కల్మషం దాచుకోరు. పసిపిల్లల మనస్తత్వం వీళ్ళది. ఏ రంగంలో ఉన్నా సరే ఎప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉండాలని తపన పడుతూ ఉంటారు. రిస్క్ తీసుకోవడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అని జాలిపడి తమ చేతిలో ఉన్నది కూడా ఇచ్చేసేటువంటి దానగుణం వీళ్ళకి ఉంటుంది. అయితే కొన్నిసార్లు వీళ్ళు తొందరపాటుతనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తమ తెలివితేటలతో ఈ సమస్య నుండి ఇట్టే బయటపడగల సామర్థ్యం కూడా వీళ్ళకి ఉంటుంది. ఇక అసలు విషయానికి వెళ్దాం. 2026 సంవత్సరం మే నెలలో మేషరాశి వారి గ్రహస్థితులు, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఈ మే నెల మేషరాశి వారికి చాలా రకాలుగా సరికొత్త అనుభవాలను, ఆశ్చర్యపరిచే మార్పులను తీసుకురాబోతోంది. మొదటగా చెప్పుకోవలసింది మీ నివాస స్థానచలనం గురించి. ఈ నెలలో మీరు ఖచ్చితంగా గృహం మారేటువంటి అవకాశం ఉంది. మీరు ఉంటున్న ఇల్లు మారే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. బహుశా మీరు ఎప్పటి నుంచో ఇంకొంచెం విశాలమైన లేదా అనుకూలమైన మంచి ఇంటికి మారాలనే కలలు కంటూ ఉన్నట్లయితే ఇది మంచి అనుకూలమైన సమయం. మీరు ప్రస్తుతం ఉన్న చోట నుంచి వేరే గృహంలోకి సంతోషంగా ప్రవేశించవచ్చు. ఇల్లు మారటం అంటే ఒక కొత్త శక్తి ఆహ్వానించడమే. కేవలం ఇల్లు మాత్రమే కాదు, మీ వృత్తి జీవితంలో కూడా ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది. మీరు ఆఫీసులో పనిచేసే చోట మీ ఉద్యోగ సీటు కూడా మారే అవకాశం ఉంది. ఇది బహుశా మీ కష్టానికి తగిన గుర్తింపు లభించి మీకు ప్రమోషన్ లాంటి ఉన్నతమైన క్యాబిన్ ఇవ్వటం జరిగే అవకాశం ఉంది. ఆఫీసులో జరిగే కొన్ని మార్పుల వల్ల మీ డెస్క్ లేదా డిపార్ట్మెంట్ సీటింగ్ మారటం కావచ్చు. ఏదైనా సరే ఈ నెలలో మీ ఇంట్లోనూ అలాగే ఆఫీసులోనూ ఒక కొత్తదనం ఏర్పడుతుంది. వాతావరణం, ఉత్సాహానికి స్వాగతం పలుకుతారు. ఎప్పుడైతే ఇలాంటి కొత్త మార్పులు వస్తాయో, స్థానచలనాలు జరుగుతాయో, సహజంగానే వాటితో కొన్ని సవాళ్లు కూడా మనకి పలకరిస్తాయి. ఈ నెలలో మీరు అనుకోకుండా కొన్ని సమస్యలు చోటు చేసుకుంటాయి. అంటే మీ ప్రమేయమే లేకుండా, గుర్తుపెట్టుకోండి, మీ ప్రమేయం లేకుండా చిన్న చిన్న ఇబ్బందులు, అడ్డంకులు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలు కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కొందరు గిట్టని అసూయాపరుల వల్ల కావచ్చు. మీరు ఏమాత్రం భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మీరు ధైర్యానికి మారుపేరైన మేషరాశి వారు. పోరాటం మీ రక్తంలోనే ఉంది కాబట్టి ఈ సమస్య సృష్టించే శత్రువులపై అద్భుతమైన ఆధిక్యం సాధించండి. మీ ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని కిందకి లాగాలని చూసినా సరే చివరికి విజయం మీదే అవుతుంది. వారి ఎత్తుగడలను చిత్తు చేస్తూ మీరు సత్తా చాటుకునే ధైర్యం మీకుంది. ఈ పోరాటం మధ్యలో మీ ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ నెలలో మీకు మీ శారీరక రుగ్మతలు, గాయాలు లాంటివి కలిగే అవకాశం సూచించక తప్పదు. మేషరాశి వారికి కాస్త వేగం ఎక్కువ కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కూడా తొందరపడకుండా నిదానంగా వెళ్ళటం మీకు మీరుగా అలవాటు చేసుకోండి. ఈ నెలలో డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న శారీరక అనారోగ్యాల పట్ల కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. తల తిప్పటం లాంటివి కూడా జరగచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు. ఆరోగ్యంలో మహాభాగ్యం అన్న విషయాన్ని ఈ నెలలో మీరు పదే పదే గుర్తుంచుకోవాలి.
ఇక మీ సామాజిక జీవితానికి వస్తే సమాజంలో మీకు దక్కే గౌరవ మర్యాదల గురించి మాట్లాడుకుంటే మాత్రం మే నెల మీకు ఒక సూపర్ హిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సమాజంలో మీకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆదరణ లభిస్తుంది. ప్రతి విషయంలో ఇతరులు మిమ్మల్ని చూసి అసూయపడే విధంగా మీరు ఎదుగుతారు. మీ తెలివితేటలు, మీ సలహాలు, మీ నిర్ణయాలు తీసుకునే విధానం చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళ సొంత విషయాల్లో కూడా మీ గైడెన్స్ కోసం మీ దగ్గరికి వాడు మిమ్మల్ని సంప్రదిస్తారు. 10 మందికి దారి చూపించే ఒక గొప్ప సలహాదారుడిగా, నాయకుడిగా మే నెలలో మీ కీర్తి గడిస్తారు. బయటికి ఇదంతా ఎంతో ఆర్భాటంగా, సంతోషంగా అనిపిస్తున్నా లోపల మాత్రం మీ మనసులో ఏదో తెలియని ఒక నిరాశ ఉంటుంది. ఏదో సాధించలేకపోతున్నానేమో అనుకునేటువంటి, ఇంకొంచెం వేగంగా పనులు జరిగితే బాగుండు, మనల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదేమో అన్న చిన్న అసంతృప్తి మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ నిరాశని పక్కన పెడితే ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా చూసుకుంటే మాత్రం మీకు ఎంతో సానుకూలమైన సమయం. మీ వ్యాపార లావాదేవీలు చక్కగా సాగుతాయి. మీరు చేసే బిజినెస్ డీల్స్ అన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతాయి. డబ్బు రాబడి ఎలాంటి డోకా ఉండదు. వ్యాపారంలో ఎక్కడా బ్రేకులు పడకుండా అంతా స్మూత్గా సాగిపోతుంది. మీ పెట్టుబడులకు మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. అన్నింటికంటే ఒక అద్భుతమైన శుభవార్త ఏమిటంటే ఈ నెలలో మీ చుట్టూ కొన్ని అడ్డంకులు ఉన్నా, మీరు ఎన్ని సమస్యలు కొని తెచ్చుకున్నా మీ సమస్యలు చాలా సులభంగా పరిష్కరించుకునే నేర్పరితనం మీకు అలవడుతుంది. మీరు ఈ సమస్యలను చూసి కొండంత భూతమని భయపడవచ్చు. ఇది ఎలా తీరుతుందా అని రాత్రి నిద్ర పట్టదేమో అనిపించవచ్చు. దైవం తోడు ఉండటం వల్ల, మీ అదృష్టం బాగుండటం వల్ల అవన్నీ మంచులా కరిగిపోతాయి. చాలా సింపుల్గా, పెద్ద శ్రమ పడకుండా సమస్య నుంచి మీరు నవ్వుతూ బయటికి వచ్చేసి ఆశ్చర్యపోతారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11గా ఉంటే ఖర్చు కేవలం 5గా ఉంది. కాబట్టి ఆర్థికంగా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పాలి. మీ అదృష్ట సంఖ్యలు 2, 3, 8, 9, 11. అలాగే ఆదివారము, మంగళవారము, బుధవారం, శనివారం మీకు ఎంతో కలిసి వచ్చే అదృష్టవారాలు గుర్తుపెట్టుకోండి. అదృష్టం వరించాలంటే అశ్విని నక్షత్ర జాతకులకు వైడూర్యము, భరణి నక్షత్ర జాతకులకి వజ్రము, కృత్తికా నక్షత్రం వారికి కెంపు ఉంగరాలు ధరించవచ్చు. ఇది అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే, కంపల్సరీ కాదు. మే నెలలో మీ ఫలితాలన్నీ కూడా మీరు ఏ విధంగా మీ జీవితంలో తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటాయి. మీలో ఉండే సహజమైన పాజిటివ్ ఎనర్జీతో, అగ్నిలాంటి ఉత్సాహంతో ఈ చిన్న ఇబ్బందులను ఎదుర్కొని మీ శత్రువులను జయించి కొత్త ఇల్లు, కొత్త ఆఫీసు వాతావరణంలో అడుగు పెడుతున్న మీకు ఈ నెల అంతా కూడా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీరు తొలతోగాని నెలలో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభం భూయాత్.